హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ స్పైసీ ఫుడ్స్ ఆంధ్ర స్పైసీ ఫుడ్స్ అండి. ఈరోజు ఆంధ్ర స్పైసీ ఫుడ్లో నేను ఇంకొక రెసిపీతో వచ్చాను. ఈరోజు రెసిపీ వచ్చేసి బొంబాయి రవ్వ ఉప్మా అండి. టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగుంది అనమాట. నేను వేడివేడి ఉప్మాలో ఇలా ఆవకాయ పచ్చడి వేసుకొని తింటే చాలా అంటే చాలా బాగుందండి. ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి. మీరైతే బొంబాయి రవ్వ ఉప్మాలో ఏం పచ్చడి వేసుకొని తింటారో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ అనేది పెట్టండి. ముందుగా బొంబాయి రవ్వ ఉప్మాకి ఒక స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని కొద్దిగా నూనె వేసుకున్నాను. ఎక్కువ నూనె అవసరం లేదండి, బొంబాయి రవ్వ ఉప్మా కాబట్టి కొంచెమే నూనె పట్టిద్ది అనమాట. కొద్దిగా నెయ్యి వేసుకున్నా కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు నూనె కాగిన తర్వాత పచ్చి శనగపప్పు వేసుకున్నాను అనమాట. అవి వేగుతున్నప్పుడు తాలింపు గింజలు, ఆవాలు, మినపప్పు, జీలకర్ర అవి కొద్దిగా వేగిన తర్వాత జీడిపప్పు అండి. ఉప్మా అంటే ముఖ్యంగా జీడిపప్పు ఉండాలి కదా, జీడిపప్పు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. బొంబాయి రవ్వ ఉప్మా చాలా అంటే చాలా బాగుంటుందండి. పంచదార వేసుకొని తిన్నా బాగుంటుంది, చట్నీ కూడా బాగుంటుందండి, బొంబాయి చట్నీ, అలాగే పప్పు చట్నీ కూడా బాగుంటుంది. కొద్దిగా కరివేపాకు, ఇవన్నీ ఇలా వేగుతున్నప్పుడు ముందుగా నేను కట్ చేసి పెట్టుకున్నానండి ఉల్లిపాయలు. ఒక ఉల్లిపాయ కట్ చేసుకున్నాను అనమాట సన్నగా. అలాగే 4-5 పచ్చిమిరపకాయలు కూడా, అవి కూడా సన్నగా కట్ చేసుకొని అవి కూడా ఇలా ఫ్రై చేసుకోవాలి. ఎక్కువ ఫ్రై అయిపోయినా పర్వాలేదండి. ఆ తర్వాత ఒక కప్పు నేను బొంబాయి రవ్వ తీసుకున్నాను, అదేనండి సుజీ రవ్వ అనమాట. ఆ రవ్వను కూడా ఇలా వేపుకోవాలన్నమాట. ఈ తాలింపులోని బొంబాయి రవ్వ కూడా వేపుకొని చూడండి. ఉప్మా మాత్రం చాలా బాగుంటుంది, టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగుంటుందండి. ఇలా వేపుకున్న తర్వాత పూర్తిగా వేగిపోయిన తర్వాత అప్పుడు వాటర్ పోసుకోవాలండి. మనము చల్ల వాటర్ కాకుండా కొంచెం వేడి నీళ్ళు అనేది పోసుకోవాలన్నమాట. రవ్వ అయితే వేగిపోయిందండి. ఇప్పుడు మనం హాట్ వాటర్ పోసుకుందాము. అలా వాటర్ పోసుకొని తగినంత ఉప్పు, సన్నగా కట్ చేసి పెట్టుకున్న అల్లం ముక్కలండి. ఉప్మాకి ముఖ్యంగా అల్లం లేకపోతే అస్సలు బాగోదండి. అల్లం ముక్కలు వేసుకుంటే మన ఉప్మా తింటున్నప్పుడు పంట కింద ఆ జీడిపప్పు, ఆ అల్లం ముక్కలు, ఆ ఉల్లిపాయ, అలాగే పచ్చిమిరపకాయలు తగులుతూ ఉంటే చాలా అంటే చాలా బాగుంటుందండి. ఒక్కసారి కలుపుకొని మూత పెట్టి ఉడికించుకుందాము. సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసుకొని మూత పెట్టి ఉడికించుకుందామండి. సిమ్లో పెట్టుకొని మనం ఉడికించుకోవాలన్నమాట. హైలో పెట్టకూడదండి, ఉప్మా అనేది సరిగ్గా ఉడకదు. ఉప్మా అయితే రెడీ అయిపోయిందండి. ఇంకా మనం సర్వ్ చేసుకోవడమే ఆలస్యం అనమాట. వేడి వేడి ఉప్మాలో ఇలా ఆవకాయ పచ్చడి వేసుకొని, ఆవకాయ పచ్చడి గుజ్జు వేసుకొని తింటా ఉంటే సూపర్ అంటే సూపర్గా ఉంటుందండి. చాలా బాగుంటుంది. మీకు ఎంతమందికి ఇలా ఆవకాయ పచ్చడి వేసుకొని తింటం ఇష్టమో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ అనేది పెట్టండి. పంచదార బాగుంటుంది, బొంబాయి చట్నీ బాగుంటుంది, ఏదైనా కానీ ఉప్మాకి సూపర్ అంటే సూపర్గా ఉంటుందండి, ఏ పచ్చడి అయినా కానీ. మీకు కనుక నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి నా వీడియోని ఫార్వర్డ్ చేయండి, నా ఛానల్ని సపోర్ట్ చేయండి. ఇంకొక మంచి వంటతో మీ ముందుకు వస్తుంది మీ దేవి. ఓకే అండి, బాయ్.